బిగ్ బాస్ ఇదొక అల్టిమేట్ రియాలిటీ షో. కానీ ఈ బిగ్ బాస్ గురించి మనకి తెలియనివి చాలా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం బిగ్ బాస్కి ఎవరు ఎప్పుడు ఎలా వెళ్తారు మరియు బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి అండ్ అలాగే కొన్ని అమేజింగ్ సీక్రెట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ హౌస్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది కుదరని పని. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్లీ చాలా ఫేమస్ కాబట్టి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళలేరు. బిగ్ బాస్ టీమ్ మెంబర్సే ఒక్కొక్క కేటగిరీ నుండి ఒక్కొక్క సెలబ్రిటీని సెలెక్ట్ చేస్తారు. అది కూడా వాళ్ళకి బెనిఫిట్గా ఉండే సెలబ్రిటీస్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి కాల్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో అడుగుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కాల్ యూ లేటర్ అని చెప్పి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు అంటారు. కొన్ని రోజుల తర్వాత అంటే బిగ్ బాస్ ఇంకో 1 monthలో స్టార్ట్ అవుతుంది అనగా బిగ్ బాస్ టీమ్ మెంబర్స్ సెలెక్ట్ చేసిన 22 మెంబర్స్ని విడివిడిగా ఒక్కొక్కరిని ఒక్కో హోటల్స్కి తీసుకొని వెళ్ళి క్వారంటైన్లో ఉంచుతారు. ఈ ప్రక్రియలో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ కళ్ళకి గంతలు కట్టి హెడ్ ఫోన్స్లో పాటలు పెట్టి వినిపిస్తారు. ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకూడదనేసి. అట్లీస్ట్ అతను వెళ్ళే హోటల్ పేరు కూడా అతనికి తెలియనివ్వరు. అయితే కంటెస్టెంట్ హోటల్కి వెళ్ళిన తర్వాత అతని రూమ్లో వాచ్ ఉండదు, క్యాలెండర్ ఉండదు, టీవీ ఉండదు, టైంపాస్ చేసే విధంగా ఏమీ ఉండదు. అట్లీస్ట్ స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు. వారం రోజులు అతనితో ఎవ్వరు ఉండరు. వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు. అతని దగ్గర ఉన్నదల్లా ఒక ల్యాండ్లైన్ ఫోన్ మాత్రమే. దానితో కూడా హోటల్ స్టాఫ్కి మాత్రమే కాల్ చేయగలరు. అతనికి ఫుడ్ అండ్ అదర్ నీడ్స్ని వాళ్ళు అందిస్తారు. ఒక వారం గడిచిన తర్వాత ఇదే విధంగా బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటుంది. అయినా మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా అని అడుగుతారు. డ్రాప్ అయిపోతే అయిపోవచ్చు. ఎందుకు ఇలా 1 week మొత్తం ఫోన్ లేకుండా మళ్ళీ సెకండ్ వీక్లో ఫోన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని రీచ్ చేయడానికి ట్రై చేస్తారు. మొబైల్ లేకుండా 1 week అయినా ఉండగలరా అని టెస్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ క్వారంటైన్ టైంలో 14 daysకి ఒకసారి కరోనా టెస్ట్ చేస్తారు. అంటే క్వారంటైన్కి రాకముందు ఒకసారి, క్వారంటైన్లోకి వచ్చాక 14 days తర్వాత ఒకసారి అండ్ ఫైనల్లీ క్వారంటైన్ అయిపోయాక ఒకసారి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే కరోనా టెస్ట్లో నెగిటివ్ రావాలి. దాంతోపాటు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ డిసీజెస్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ వెళ్ళలేరు. క్వారంటైన్ అయిపోయిన తర్వాత ఇంకా 1 dayలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అనగా కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్లోకి ఎవరెవరు వెళ్తున్నారనేది టీమ్ మెంబర్స్కి మాత్రమే తెలుసు అండ్ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలుసు. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడటం అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేస్తారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. క్వారంటైన్ టైంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ని ప్రాక్టీస్ కూడా చేస్తారు వాళ్ళు. స్టార్ మా ఛానల్ నుండే ఒక కొరియోగ్రాఫర్ మరియు కొంతమంది స్టాఫ్తో అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయనిస్తారు. అక్కడ కంటెస్టెంట్ ఏ డ్యాన్స్ని అయితే ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాడో బిగ్ బాస్ స్టేజ్ మీద దాన్ని పర్ఫామ్ చేస్తారు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత కంటెస్టెంట్ని హోటల్ నుండి బిగ్ బాస్ హౌస్కి తీసుకువస్తారు. అది కూడా కళ్ళకు గంతలు కట్టేసి. కళ్ళకు గంతలు స్టేజ్ మీద అడుగు పెట్టేంత వరకు ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళకు గంతలు తీసేస్తారో అప్పుడు స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తారు. ఆ కంటెస్టెంట్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత హోస్ట్తో మాట్లాడిన తర్వాత స్టేజ్ నుండి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కళ్ళకు గంతలు కట్టేసి స్టూడియో మొత్తం తిప్పుతారు. ఎందుకంటే స్టేజ్ నుండి హౌస్కి కంటెస్టెంట్స్కి రూట్ తెలియకూడదని. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టినప్పుడే మళ్ళీ కళ్ళకు గంతలు తీస్తారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేంత వరకు తెలీదు అతనితో పాటు ఎవరెవరు వస్తున్నారు, లేదా అతను మొదటి నెంబర్ కంటెస్టెంటా, 2వ నెంబర్ కంటెస్టెంటా అని. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కంటెస్టెంట్ యొక్క బిగ్ బాస్ హౌస్ జర్నీ. బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీస్ విషయానికి వస్తే అది ఒక్క స్ట్రాటజీనే వాడుతుంది, అదే బి నెగిటివ్. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ రోజుకి జరుగుతూనే ఉంటుంది. ఆ నెగిటివ్ సిచ్యువేషన్ ని మాత్రమే మనకి టెలికాస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి తెలుసు పాజిటివ్ కంటే నెగిటివ్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందని. లిటరల్లీ బిగ్ బాస్ ఎంత ఫేమస్ అయ్యింది అంటే దానికి కారణం నెగిటివ్ అనేసి చెప్పుకోవచ్చు. అలా అని పూర్తిగా నెగిటివ్ మాత్రం ఉండదు. వాళ్ళ ఇంకో స్ట్రాటజీ ఏంటంటే ప్రోమో. ఒక మూవీకి ట్రైలర్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఒక ప్రోగ్రామ్ కి ప్రోమో అంత ఇంపార్టెంట్. మీరు బిగ్ బాస్ ప్రోమోస్ ని బాగా చూసి ఉంటే అక్కడ ఏదో ఫైట్ జరిగినట్టు, ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టు ఉంటది. కానీ ఎపిసోడ్స్ చూస్తే అందులో చాలా చిన్న ఇష్యూ ఉంటది. బిగ్ బాస్ 1తో పోలిస్తే బిగ్ బాస్ 4కి చాలా తక్కువ రేటింగ్ వచ్చిందని ఒక సర్వేలో తేలింది.
ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే నెంబర్ 1 ఎక్స్ట్రా కెమెరాస్. బిగ్ బాస్ హౌస్ లో 64 కెమెరాస్ ఉన్నట్టు బిగ్ బాస్ వాళ్ళే చెప్పారు. కానీ మీకు ఇంకో సీక్రెట్ తెలుసా? బిగ్ బాస్ హౌస్ లో మీరు చూసినట్టయితే ఎంట్రీ గేట్ దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటది. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఒక మిర్రర్ కూడా ఉంటది. మిర్రర్ వెనకాతల కొన్ని కెమెరాస్ ఉంటాయి మరియు టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇటువైపు నుండి చూడటానికి అది మామూలు మిర్రర్ లాగే కనబడుతుంది, కానీ అటువైపు నుండి చూసే వాళ్ళకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ క్లియర్ గా కనబడతారు. దీన్ని ట్రాన్స్మిటెడ్ అండ్ రిఫ్లెక్షన్ అంటారు. ఇలాంటి ప్లేస్ ఇంకోటి కూడా ఉంది, అదే కిచెన్. మీరు కిచెన్ లో చూసినట్టయితే అక్కడ కూడా మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ వెనకాతల కూడా బిగ్ బాస్ మెంబర్స్ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అక్కడ కూడా కొన్ని ఎక్స్ట్రా కెమెరాస్ ఉంటాయి. బిగ్ బాస్ యొక్క టాస్క్లు ఎలా ఉంటాయి అంటే వాళ్ళలో వాళ్ళకి గొడవలు వచ్చేలా ఉంటాయి. కానీ తక్కువ కోపంతో ఎక్కువ పేషెన్స్ ఉన్నవారే బిగ్ బాస్ ఫైనల్స్ వరకు ఉండగలరు. అందరితో నవ్వుతూ మాట్లాడే క్యారెక్టర్ ఉండాలి. ఎదుటి వారి మనసుని అర్థం చేసుకోగలగాలి. ఫ్రాంక్లీ చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొచ్చిన వారు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి టైం విలువ తెలుస్తుంది మరియు వేరే వాళ్ళ పవర్ ని అనలైజ్ చేసే పవర్ కూడా వస్తుంది. ఎక్స్ట్రాగా పీపుల్స్ యొక్క ప్రేమ కూడా మీకు అందుతుంది. ఫైనల్లీ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో ఇంకంతే కాసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్